హలో అందరికీ. ఎంత మురికి పట్టిన గ్యాస్ అయినా ఇంట్లో దొరికే 2 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం గ్యాస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా వాటర్ లేకుండా. ఎలానో చూసేద్దాము. ఈ దోశ బ్యాటర్లో వేసుకునే వంట సోడా ఉంటుంది కదా, దాన్ని అయితే గ్యాస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నిమ్మకాయ మనకు 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఒకవేళ దండిగా క్లీనింగ్ కోసం అయితే 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది. నాకైతే ఒక 1 నిమ్మకాయ అయితే నేను పిండేసాను. చూసారా, ఇక్కడ వంట సోడా ఎక్కడైతే చేసేసామో మొత్తం గ్యాస్ అంతా పిండేసేయడమే. తర్వాత అదంతా ఒక 2 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి. ఎందుకంటే అదంతా పట్టుకోవాలి కదా. నురుగు వచ్చిన తర్వాత మనం పిండితేనే నురుగు మాత్రమే ఫామ్ అవుతుంది. ఒక క్లాత్ తీసేసుకొని అదంతా తుడిచేయడమే, అంతే, సింపుల్. ఆ బట్టతోనే క్లీన్ అయిపోతుంది. మున్నే దుమ్ము మురికి మొత్తం ఆ బట్ట అనేది పీల్ చేసుకుంటుంది. చూసారా మీరే, ఆ బట్టకి ఎంత మురికి అంటేసుకుందో. తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాత్ తీసేసుకొని ఇంకా ఆ బట్టతో ఒట్టి బట్టతో తుడిచేసుకోవడమే, అంతే, సింపుల్గా మన గ్యాస్ అనేది క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా ఎంత బాగా క్లీన్ అయిందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఓకేనా, బాయ్.